హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ దొండకాయ టమాటో పచ్చడి. దానికి కావాల్సినవి దొండకాయలు శుభ్రంగా కడుక్కొని సన్నగా కట్ చేసుకొని టమాటాలు, పచ్చిమిరపకాయలు కూడా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బాండీలో ఎండుమిరపకాయలు, పచ్చిశనగపప్పు, మినపప్పు, పల్లీలు, ధనియాలు అన్నీ వేసుకొని వేగనివ్వాలి. మంచిగా వేగిన తర్వాత తీసి ప్లేట్లో పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే బాండీలో దొండకాయ ముక్కలు, టమాటా ముక్కలు, పచ్చిమిరపకాయలు అన్నీ వేసి కలిదిప్పాలి. దాని మీద కొంచెం పసుపు వేసేసి బాగా కలిపాలి. ఇప్పుడు ఒక ప్లేట్ మీద వాటర్ పోసేసి మనం సన్న సెగ మీద పెడితే ఆ వాటర్తో మగ్గుతుంది. ఇప్పుడు మనం వేయించిన దాంట్లో చింతపండు, చెల్లుల్లిపాయలు కూడా వేసుకొని మిక్సీ తిప్పుకోవాలి. ఇది కొంచెం బరగ్గా తిప్పిన తర్వాత ఇప్పుడు వేగిన దొండకాయ ముక్కలన్నిటిని వేసేసుకోవాలి. టమాటాలు, పచ్చిమిరపకాయలు అన్నీ వేసి మిక్సీ తిప్పుకోవాలి. ఇప్పుడు దానికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని బాగా కలిదిప్పుకోవాలి. ఇప్పుడు దీనికి తాలింపు పెట్టుకోవాలి. ఇప్పుడు బాండీలో నూనె వేసుకొని పచ్చిశనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, చెల్లుల్లిపాయలు కూడా వేసి బాగా కలిదిప్పాలి. ఇది కొంచెం వేగిన తర్వాత కరివేపాకు కూడా వేసి ఇది వేగిన తర్వాత ఈ తాలింపు మొత్తాన్ని పచ్చడిపై వేసుకొని కలిదిప్పుకొని కొత్తిమీర కూడా పైన వేసుకుంటే దొండకాయ టమాటా పచ్చడి రెడీ. ఇది అన్నంలోకి, దోశలోకి చాలా బాగుంటుంది.